ఏటీఎంని పగలగొట్టి డబ్బులు దోచుకెళ్లినటువంటి ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. దామర్చర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి గుర్తెలియని వ్యక్తులు దొంగలు కూడా చొరబడి ముందుగా సీసీ కెమెరా కనపడకుండా వాటిపై బ్లాక్ స్ప్రే కూడా చేయడం జరిగింది. సీసీ కెమెరా కనిపించకుండా స్ప్రే చేసిన తర్వాత ఏటీఎంను మొత్తం ఎక్కడికక్కడ పగలగొట్టి అందులో ఉన్నటువంటి 20 లక్షలు కూడా దోచుకెళ్లినటువంటి ఘటన చోటు చేసుకుంది. వాడపల్లి పోలీసులు వారిని గాలిస్తున్నారు. మొత్తం మీద గతంలో కూడా ఎస్బీఐ ఏటీఎంలో వరుస దొంగతనాలు చోటు చేసుకున్నాయి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ దామర్చర్ల మండల కేంద్రంలోని హైవేపై ఉన్నటువంటి ఏటీఎం కేంద్రంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం ప్రతి ఏటీఎం కేంద్రంలో కూడా ఆ సీసీ కెమెరా ఉంటుంది. ముందుగా వారు ఆ సీసీ కెమెరాని కనపడకుండా ఉండేందుకు వాటిపై కూడా స్ప్రే చేయడం జరిగింది. పూర్తిగా సీసీ కెమెరా కూడా విజువల్స్ కనపడకుండా చేయడం జరిగింది. ఆ తర్వాత ఏటీఎంను పూర్తిగా పగల కొట్టడం జరిగింది. మొత్తం పోలీసులు తెలుపుతున్నటువంటి ప్రకారం బ్యాంక్ అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం ఏటీఎంలో 20 లక్షలు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. హైవేపై పోలీసులు ఆ హైవేపై ఉన్నటువంటి టోల్ గేట్ల వద్ద కూడా ఆ విజువల్స్ ని గమనిస్తున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా కూడా చూస్తున్నారు. గతంలో అంతర్రాష్ట్ర ముఠా జిల్లాలోకి ప్రవేశించింది. ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. వారి పనే ఉంటున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో నల్గొండ జిల్లాలో దొంగతనాలు మితిమీరిపోతున్నాయనే చెప్పవచ్చు. వినోద్ కృష్ణతో రమేష్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.